ఆ రాత్రి సమయం దాదాపు 11:45. స్టేషన్ మొత్తం దాదాపు ఖాళీగా ఉంది. రామకృష్ణ అనే వ్యక్తి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి చివరి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ బోగి లోపలికి వెళ్లగానే అతనికి ఒక విచిత్రమైన నిశ్శబ్దమనిపించింది. మొత్తం బోగీలో ఒక్క అమ్మాయి మాత్రమే కూర్చుంది. ఆమె కిటికీ వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణ ఆమె ఎదురు సీట్లో కూర్చున్నాడు. ట్రైన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. కొద్దిసేపటికి ట్రైన్ ఒక పెద్ద టన్నెల్లోకి వెళ్ళింది. అప్పుడే బోగీలోని లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. కొన్ని సెకండ్లు పూర్తిగా చీకటి. రామకృష్ణ గుండె బలంగా కొట్టుకుంటోంది. కొద్దిసేపటికి లైట్లు మళ్లీ వెలిగాయి. అతను వెంటనే ఎదురు సీటు వైపు చూశాడు. ఆ అమ్మాయి అక్కడ లేదు. సీటు పూర్తిగా ఖాళీగా ఉంది. రామకృష్ణ ఆశ్చర్యంతో ఆ సీటుని తాకాడు. అది ఇంకా వేడిగా ఉంది. అంటే ఆమె ఇప్పుడే అక్కడ కూర్చుని ఉన్నట్టు ఉంది. కాని ఆ ట్రైన్ ఆ టన్నెల్లో ఎక్కడా ఆగలేదు. అప్పుడు అతనికి ఒక్క ఆలోచన వచ్చింది. అయితే ఆ అమ్మాయి ఎక్కడికి పోయింది?